వైఎస్ జగన్ టీవీకి స్వాగతం. హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గౌరవ హైకోర్టు తాజాగా సూచించిన మేరకు జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మరింత ఉధృతం చేస్తున్నామన్నారు. ఉల్లంఘనదారులకు చలానాలు జారీ అయ్యాక 3 నెలలలోపు ఫైన్ అమౌంట్ ను చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే ఆ తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీలు, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్, ఆటోల ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆపోజిట్ డ్రైవింగ్, నంబర్లెస్ వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్లపై దృష్టి పెడతామన్నారు. ఉల్లంఘన దారులపై కూడా జరిమానాలు విధిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఆర్సీలు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ఓవర్లోడ్ తో ఆటోలలో ప్రయాణికులను తరలించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నంబర్ లేని వాహనాలలో వెళ్లడం, ఆపోజిట్ రూట్లలో పోవడం, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్లపై కూడా పక్కాగా చర్యలు ఉంటాయన్నారు. రైడింగ్ కూడా చాలా వరకు మనకు దొరుకుతున్నాయి. సో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆటోస్ కూడా చాలా వరకు మనం ఇప్పుడు మనకు లాస్ట్ కార్ల దిన యాక్సిడెంట్ తర్వాత ఐ థింక్ వీ హావ్ రిజిస్టర్డ్ మోర్ దెన్ 6,000 కేసెస్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ ద ఆటోస్. సో అది కాకుండా ఇంకా కూడా చాలా మంది చిన్న పిల్లల్ని కూడా ఓవర్లోడ్ చేసుకుని తీసుకెళ్లడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ అంతమంది పిల్లల్ని ఒక ఆటోలో పంపించినట్టయితే సో ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంట్ ఉండొచ్చు, నెగ్లిజెన్స్ ఫ్రమ్ ఆటో సైడ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద కూడా మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ వచ్చే రోజుల్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ఇంకా గట్టిగా చేయబోతున్నాము. సో పబ్లిక్ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకుని ఇట్స్ ఓన్లీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పబ్లిక్. సో పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సేఫ్టీ గురించి మనం ఈ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.